దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నీవు కన్నీళ్లు విడుచుట మానము, నీ క్రియ సఫలమైనది. గమనించినట్లయితే కనుక ప్రభువు నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు, ప్రభువు నీకు మాట ఇస్తున్నాడు. ఏమనంటే, నువ్వు ఇప్పటి వరకు కన్నీళ్లు కార్చావు, ఇప్పటి వరకు నువ్వు బహుగా రోధించావు, ఏడ్చావు, అనేకమైన కార్యాల నిమిత్తం, కుటుంబం కొరకు, పిల్లల కొరకు, వ్యక్తిగత జీవితం కొరకు, ఇలా అనేకమైన విషయాల కొరకు నువ్వు కన్నీళ్ళు విడిచావు. అప్పుల సమస్యల కొరకు, ఇలా వీటన్నిటి కొరకు నువ్వు కన్నీళ్ళు విడిచావు. అయితే దేవుడు చెప్తున్నది ఏమనంటే, ఇక నువ్వు కన్నీళ్ళు విడుచుట మాను. ఎందు నిమిత్తమైతే నువ్వు కన్నీళ్ళు విడిచావో, ఎందు నిమిత్తమైతే నువ్వు వేదన చెంది ఏడ్చావో, ఆ యొక్క కార్యాలన్నిటిని నేను సఫలం చేస్తా అంటున్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, నీ యొక్క కన్నీళ్ళు విడిచేది నువ్వు మాను. నీ క్రియ సఫలమైంది. నీ దేవుడు నిన్ను దృష్టించున్నాడు. నీ దేవుని యొక్క కన్ను దృష్టిలో నువ్వు పడి ఉన్నావో, నీ దేవుడు నిన్ను నీ యొక్క చేతిని పట్టుకుని పైకి లేవనెత్తబోతున్నాడు. నీ దేవుడి నీ యొక్క ప్రతి కన్నీటి బొట్టును తుడిచి, నీ యొక్క కన్నుల్లో కారిన కన్నీటికి ప్రతిగా ఆనంద బాష్పాలను నీకు నిశ్చయముగా అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి బాధపడకు, మౌనముగా ఉండకు, ప్రభువును స్తుతించు. నిశ్చయముగా నీ ప్రతి కార్యములన్నిటిని కూడా ఆయన సఫలం చేసి కృప చూపుగాక. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. మాటను బట్టి మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.